అందరికీ నమస్తే. రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తున్నది. నిజానికి వాళ్ళు చేస్తామన్న రుణమాఫీ చేయలేదు. అందరికీ చేస్తారని ఆశిస్తే 1,00,000 కండిషన్స్ తీసుకొచ్చారు. పోనీ ఆ కండిషన్స్కు అప్లికేబుల్ అయిన వాళ్ళు కూడా చాలామంది రైతులకు కాలేదు. వీళ్ళు చెప్పిన 31,000 కోట్లు కాలేదు. వీళ్ళు కేవలం ఇప్పటికీ 17,980 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. ఇంకొక 13,000 కోట్లు, ఆల్మోస్ట్ 14,000 కోట్ల రూపాయలు వీళ్ళు అనుకున్న లెక్కలోనే రుణమాఫీ చేయలేదు. అసలు 30% మించలేదు రుణమాఫీ అనేది. ఊర్ల నుంచి మనకు మాట్లాడుతున్న వాళ్ళు, లేకపోతే ఆ ఊర్లో మనకు తెలియకపోవచ్చు కానీ ఊర్లో అర్థమవుతుంది కదా. మా ఊర్లో 160 మంది రైతులకు లోన్ ఉంటే దానిలో వీళ్ళు చేసింది కేవలం 40 మందికి అయింది, 50 మందికి అయిందని చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు. ఏం షాక్ ఇచ్చారంటే ఆయన కనీసం అంతకుముందు మాట్లాడిన మాట వేరుంది, ఇప్పుడు మాట్లాడిన మాట వేరుంది. అంతకుముందు ఏమో మీరు ఎవరు టెన్షన్ పడకండి, రుణమాఫీ కాని వాళ్ళందరికీ ఇంటింటికి వస్తారు, మీ వివరాలు సేకరిస్తారు, మీకు రుణమాఫీ అవుతుంది అని చెప్పారు. అవుతుందేమో అని రైతులు కూడా నిజంగా ఆశ పెట్టుకున్నారు. చాలామంది అగ్రికల్చర్ ఆఫీసర్లు చాలామంది ఇండ్లోకి పోయినరు, సమాచారం సేకరించారు. ఇంకా అయిపోతుందేమో అనుకుంటే కాదంట. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయిపోయిందట. ఇంకా కేవలం 2 లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళకి మాత్రమే మిగిలిందట. వాళ్ళంతా ఇంట్రెస్టులు అవన్నీ ఎక్స్ట్రా అమౌంట్ ఏది ఉంటే అది కట్టాలన్నట. అప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఎప్పుడు చేస్తారని చెప్పలేము. మళ్ళీ అదొకటి ఉంది. మీరు పైన అమౌంట్ కడితే ఇప్పుడు 2,10,000 ఉందనుకో, ఆ 10,000 రూపాయలు కడితే మిగతా 2 లక్షల రూపాయలు ఇప్పుడు చేస్తామని డేట్లు ప్రకటించలే. కానీ 2 లక్షల రూపాయల లోపల ఉన్న లోన్లు మాఫీ అయితేమో అని అనుకున్న రైతుల ఆశల మీద నీళ్లు చల్లిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతున్నాడు. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసేసినాం, హరీష్ రావు రాజీనామా అన్నాడు. మళ్ళీ ఇది రాజీనామాల కోసం చేసిన రుణమాఫీ కాకుండా రైతుల కోసం చేసిన రుణమాఫీ అయితే పర్ఫెక్ట్గా రైతులకి రీచ్ అవుతుంది. కానీ ఇంతసేపటికి రాజీనామా ఎనుడే తప్ప అసలు రాజీనామా ఎందుకు చేస్తున్నాడు? రుణమాఫీ చేయమన్నారు, చెయ్యండి. 6 గ్యారెంటీలు అమలు చేయమన్నారు, చెయ్యండి. అప్పుడు మాట్లాడవచ్చు. ఇది రాజకీయంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతులకు ఎట్లా న్యాయం జరుగుతుంది, రైతులకు ఎట్లా రుణమాఫీ అయితే అన్న అంశం పైన మాత్రం ఎవ్వరూ క్లారిటీగా చెప్తలేరు. సీఎంఏ అట్లా అడ్డదిడ్డంగా మాట్లాడిన తర్వాత ఇంకా వ్యవసాయ శాఖ మంత్రో, ఆర్థిక శాఖ మంత్రో, లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటియో ఇంకెవరో మాట్లాడితే దానికి క్లారిటీ లేదు. సీఎం గారే దాన్ని మొత్తం కట్ చేసి పడేసారు. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ అయ్యిందా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కాలేదు. సరే, కుటుంబ సభ్యులు అందరూ కలిపి 2 లక్షల పైన ఉంటే కాలేదు అని కొంత దానికి ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినారు ఒక రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లా కాదు, 2 లక్షల రూపాయల కన్నా లోపల ఉన్న లోన్లు, కుటుంబ సభ్యులు అందరికీ కలిపి 2 లక్షల రూపాయల లోపు కావచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ కావచ్చు, అందరు కుటుంబ సభ్యులు కాదు. ఒకరికి రేషన్ కార్డు ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఆ రేషన్ కార్డు మీద కేవలం 60,000, 70,000, 30,000 లోన్ ఉంది. అవి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వీళ్ళు చేసిందే 22 లక్షల మందికి. వీళ్ళ లెక్కనే తప్పింది. బ్యాంకులు ఇచ్చిన లెక్కలు తప్పినాయి. బ్యాంకులు ఇచ్చిన లెక్కలని పక్కన పడేసి వీళ్ళు అయినోళ్ళకి అయినట్టు, కానోళ్ళకి కానట్టు. ఎట్లున్నదంటే సేమ్ వెంకటేష్ సినిమా ఉంటుంది ఒకటి. దోషుల నిండా డబ్బులు తీసుకొని పైకి ఎదులుతారు. పైకి ఎదిలితే పైన దేవుడా నువ్వు అన్నీ పట్టుకో, నువ్వేదైతే కిందికి వదిలేస్తావు అవి మాత్రమే మేము తీసుకుంటామని చెప్తారు. సేమ్ ఇడ పైకి పడితే దేవుడు ఏం పట్టుకునేది లేదు, మొత్తం డబ్బులు వచ్చి కిందనే పడతాయి. ఆ కింద అన్నీ నావే అంటారు మళ్ళీ. సేమ్ అట్లే ఇది కూడా. మీరు చేసేటప్పుడు క్లారిటీగా ఉంటేనేమో మీరు ఎన్ని సవాలు విసిరినా నడుస్తుంది. మీరు ఇది రైతులను అవమానించినట్టుగా ఉంది. హరీష్ రావును సవాల్ విసురుడు కాదు, రైతులు అవమానించినట్టుగా ఉంది. రైతులు అవమానించడం ఏంటంటే మీకు కాని వాళ్ళందరికీ చేస్తామంటే దానికి ఒక అర్థం ఉంటుంది. 2 లక్షల వరకు చేసేసినాం, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాల్సిందంటే దానికి అర్థమైంది. ఇంకా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళకు లోన్ రుణమాఫీ కాదు. వాళ్ళంతే, వాళ్ళు అట్లే ఉండాలి. ఆ లోన్లు అట్లే ఉంటాయి, వాళ్ళ బాధలు అట్లే ఉంటాయి, వాళ్ళ రంది అట్లే ఉంటుంది. ప్రభుత్వం పట్టించుకోదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తామంటున్నారు. అది కూడా గ్యారెంటీ లేదు సుమా. అదేదో కేవలం మాటల కోసం మాట్లాడుతున్న మాటల్లాగా కనిపిస్తున్నాయి తప్ప అసలు వీళ్ళ దగ్గర లెక్కే ఉంది, పత్రమే ఉంది, ఏమీ తెలియదు. అసలు వీళ్ళు చేసిన 22 లక్షలలోనే చాలామందికి ఇప్పటి వరకు ఇంకా లోన్ మాఫీ కాలేదు. అంటే లిస్టులో పేరున్న వాళ్ళకే ఇంకా రుణమాఫీ కాలేదు. ఏంటి అంటే దానికి చాలా రీజన్స్. బ్యాంకు వాళ్ళు ఒక 31 రీజన్స్తో ఒక పేపర్ విడుదల చేసినారు. ఈ 31 తప్పిదాలు ఏమైనా జరిగితే ఆ 31లో మీరు ఎక్కడ మిస్ అయినా మీకు రుణమాఫీ కాలేదని. వీళ్ళు ఇచ్చిన 17,900 కోట్ల రూపాయల్లోనే గతంలో ఒక 15 రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించింది కేవలం 10.5 లక్షల క్యాష్ మాత్రమే డిపాజిట్ అయింది, మిగతాదంతా కూడా మాకు రివర్స్ వచ్చింది అన్నారు. ఆ రివర్స్ వచ్చిన డబ్బుల్లోనే ఇప్పటిదాకా ఇంకా కాలేదు. ఈ రేషన్ కార్డులు లేకపోతే రుణమాఫీ ఎక్కువ ఉన్నవాళ్ళు, రుణం ఎక్కువ ఉన్నవాళ్ళు, ఏదో రేషన్ కార్డు తప్పిదాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ డబ్బులంతా కూడా 4.5 లక్షల రూపాయలు
4.5 లక్షల మంది ఉన్నారని చెప్పినారు. ఆ 4.5 లక్షల మంది దీనిలోనే ఉన్నారు. ఈ 10,000 కోట్లకు 17,000 కోట్లకు మధ్యలో ఉన్న వాళ్ళే ఈ 4.5 లక్షల మంది తప్పిదాలు వచ్చిన వాళ్ళు. కానీ అసలు లిస్టులోనే పేరు రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పరు. అసలు 2 లక్షల లోపు రుణమాఫీ అయిన కాని వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పరు. వాళ్ళకు అవుతుందా కాదా, కాకపోతే ఎందుకు కాలేదు, వాళ్ళకి సమాధానం చెప్పే నాదులు లేడు. బ్యాంకులకు పోతే దిక్కు లేదు, అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే సమాధానం లేదు. కనీసం వీళ్ళు ఏమన్నా ఇప్పటిదాకా రివ్యూ చేసిండ్రా? అంతకుముందు చాలా రివ్యూలు చేసి ఉదరగొట్టినారు కదా, అయిపోతుంది మేము 3 విడతలు చేస్తున్నాం, ఒకేసారి చేస్తున్నాం, రేపే చేస్తున్నాం, ఎల్లుండే చేస్తున్నాం అని చెప్పారు కదా. కానీ రుణమాఫీ అయిపోయిన డేట్ నుంచి ఆగస్టు 15 తర్వాత ఇప్పటి వరకు రుణమాఫీ మీద ఎందుకు సమీక్ష చేయలేదు? సమీక్ష చేసి అసలు అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ఎక్కడ తప్పిదాలు జరిగినాయి, ఎక్కడ అమౌంట్ రీచ్ కాలేదు, లేకపోతే ఎందుకు ఇంకా చాలామంది పేర్లు, రైతుల పేర్లు ఈ రుణమాఫీ లిస్టులో లేవు? ఈ విషయం మీద మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. బహుశా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతులకు అందరికీ ప్రభుత్వం షాక్ ఇవ్వదలుచుకున్నది. షాక్ ఇచ్చినట్టుగానే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అసలు అంతకుముందు అభిప్రాయ సేకరణ అన్నారు, రకరకాలు అన్నారు. అసలు కనీసం రుణమాఫీ మీద ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ రకరకాల ఫ్రీ నెంబర్స్, టోల్ నెంబర్స్ పెట్టినారు, కొందరు ఫోన్ నెంబర్స్ పెట్టినారు, కాల్ సెంటర్స్ పెట్టి మీరు రుణమాఫీ కాని వాళ్ళు మాకు చెప్పండి అన్నారు. బీఆర్ఎస్కు దాదాపు 1,00,000 మంది రైతులు బీఆర్ఎస్ వెళ్ళి పెట్టిన కాల్ సెంటర్కి వచ్చినాయంట. అదే 1,00,000 మంది ఇక్కడ బీజేపీ వాళ్ళు పెట్టిన కాల్ సెంటర్ కూడా ఫోన్లు చేసి చెప్పారట వాళ్ళ బాధను. కానీ ప్రభుత్వం ఎందుకు అట్లాంటి కంప్లైంట్ నెంబర్ పెట్టలేదు? ప్రభుత్వం ఎందుకు ఒక ట్రిబ్యునల్ పెట్టలేదు? ప్రభుత్వం ఎందుకు కాని రైతులకు సమాధానం చెప్పి ఒక కౌంటర్ పెట్టలేదంటే వీళ్ళకి చేసే ఓపిక, చేసే చిత్తశుద్ధి లేనట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులు మోసం చేసి బూడి కొట్టించేందుకు దీనికి రాజకీయ రంగం పులిమే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రైతులకు రాజకీయాలకు ఏం సంబంధం ఉంటుంది? రైతులందరూ రాజకీయ నాయకులా, లేకపోతే రాజకీయ నాయకులందరూ రైతులని చెప్పదలుచుకున్నారా? రైతుల్లో 10% కూడా రాజకీయాలతో సంబంధం అని ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొని, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకొని, వాళ్ళ అప్పులు వాళ్ళు తీసుకొని, వాళ్ళ అప్పులు వాళ్ళు తీర్చుకొని ఈ పనిలో ఉంటారు రైతులందరూ కూడా. ఇట్లాంటి రైతులకు ఈ 90% రైతుల గురించి పట్టించుకోకుండా కేవలం ఈ రాజకీయాలు చేసేందుకు, రాజకీయ రంగు పులిమేందుకు, రాజకీయాల గురించి రైతులందరినీ అవమానపరిచే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప అసలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంది, క్లారిటీ ఏంది, ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, ఈ 2 లక్షల లోపు రుణమాఫీ కానీ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, వాళ్ళు ఎవరిని అడగాలి, ఏ విషయం పైన కూడా ప్రభుత్వం క్లారిటీ చెప్తలేదు. అందుకే 2 లక్షల లోపు రుణమాఫీ ఎవరైతే లోన్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ రైతుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని రైతుల తరఫున నేను మాట్లాడుతున్నా. రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆ నోరులు ఎందుకు 2 లక్షల లోపు రుణమాఫీ లేకపోతే 2 లక్షల పైన ఉన్న వాళ్ళ రుణమాఫీ గురించి ఎందుకు క్లారిటీగా సమాధానం చెప్తలేరు? ఎందుకు దొంగ తిరుగు సమాధానాలు చెప్తున్నారు? ఎందుకు దొంగ తిరుగు రాజకీయాలు తీసుకొస్తున్నారు దీనిలోకి అనేది మాత్రం ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు మాత్రం చాలా బాధలో ఉన్నారు. వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చుకొని వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు రుణమాఫీ అయిపోతే కనీసం బ్యాంకుల్లో మళ్ళీ లోన్ తెచ్చుకొని ఈ బాకీలంతా తీర్చుకుందామనే ప్రయత్నాల్లో ఉన్నారు. రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.